హలో మామ, నేనైతే ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను. ఎందుకంటే మామ, వీడియో సేవ్ అయిపోయిన తర్వాత నేను మిస్టేక్ అనేది చూసేసాను. మళ్ళీ సేవ్ అయిన వీడియో డిలీట్ చేశాను. ఫస్ట్ నుంచి మళ్ళీ వీడియో చేశాను. మావా, నా కష్టానికి ఒక లైక్ ఇచ్చేయచ్చు కదా. మావా, నేను ఈ వీడియో చేయడానికి కారణం మాత్రం గట్టిగానే ఉంది. మావా, నేను అడిగిన వెంటనే అమ్మ అయితే బాగలేకపోయినా నిద్రలేసి మరీ స్టోరీ చెప్పేసింది. అందుకనే మావా, నేను ఈ వీడియోకి ప్రాణం పెట్టి మరి ఎడిటింగ్ చేసేసాను. మావా, ఇప్పుడైతే అమ్మ చెప్పేది విందాం. హాయ్ అండి, నేను మీ చంద్రావతిని మాట్లాడుతున్నాను. కథ చెప్పబోతున్నా. నేను ఒక 120 సంవత్సరాల క్రితం కథ అండి ఇది. రైతుకి 10 ఎకరాల పొలం ఉంది. రైతుకి 15 ఎకరాలు ఉందంట. ఆ రైతుకి సుఖపడిసిన అమ్మ సుఖ నెత్తి మీదకి వచ్చిందని కూడా ఇంట్లో భార్యకి తల్లికి ఎవరు చెప్పకుండా అరగట్టుకొని ఇప్పటికి మునులు వాళ్ళ చుట్టూను అట్టలు కట్టపోయి కింద ఈసుకులాడతా కంపలాగా ఈసుకులాడుతూ వస్తున్నాయి అంట. ఇంత పెద్ద గడ్డాలు పెంచుకుని అప్పుడు ఏం భయం వేసి మీరెవరు స్వామి అంటే, మేము మునులురా, నన్ను చెప్పించొద్దు, నాకు 3 పిల్లలు, భార్య, తల్లి, ఒక ఎర్రెద్దు, అది చచ్చిపోయేవారు దాకా ఇంత జలములో మంత్రివి, ఈ ఎర్రెద్దు రాజు అయినా కానీ ఒక పుల్లిస్తాను, సంజీవ పుల్ల. మావా, నువ్వు ఇప్పటి వరకు ఈ వీడియో చూసావంటే నీకు నచ్చే ఉంటుంది. ఒక లైక్ ఇచ్చుకో. మావా, నీకు ఫుల్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో కానీ మావా ఇక్కడ చూపిస్తున్న యారో మార్క్ దగ్గర లింక్ ఉంటుంది, క్లిక్ చేయి మావా. సబ్స్క్రైబ్ చేసుకో మావా.